నేషనల్ ఇన్కమ్ గురించి చెప్పుకోబోతున్నాం. సో జాతీయ ఆదాయాన్ని ఫస్ట్ టైం ఎవరు అంచనా వేశారంటే దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ జాతీయ ఆదాయాన్ని ఫస్ట్ టైం స్వాతంత్రానికి ముందు ఫస్ట్ టైం అంచనా వేశారు. 1867-68 సంవత్సరానికి గాను దాదాబాయ్ నౌరోజీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. సో ఈయన అంచనా వేసిన టైంలో పాపులేషన్ ఎంత ఉంది అంటే 17 crores ఉంది. అప్పుడు పర్ క్యాపిటా ఎంత వచ్చిందంటే 20 rupees వచ్చింది పర్ క్యాపిటా. అండ్ జాతీయ ఆదాయం 340 crores ఉంది. దాదాబాయ్ నౌరోజీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు. సో ఫస్ట్ టైం జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారంటే దాదాబాయ్ నౌరోజీ. సో నెక్స్ట్ తర్వాత 1875లో చాలామంది జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. 1875లో అట్కిన్సన్, 1882 బారింగ్ అండ్ డేవిడ్లు, అండ్ 1898-99లో విలియం డిగ్బీ, 1911 and 1912లో కే టిషా అండ్ కంబట్టాలు వెల్త్ అండ్ ట్యాక్సిబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే బుక్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. 1911 and 12లో కే టిషా అండ్ కంబట్టాల బుక్ ఏంటి అంటే వెల్త్ అండ్ ట్యాక్సిబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా. వెల్త్ అండ్ ట్యాక్సిబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే బుక్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. కే టిషా అండ్ కంబట్టా. నెక్స్ట్ 1911 and 12లో. సో నెక్స్ట్ 1931-40 సంవత్సరానికి జాతీయ ఆదాయాన్ని ఆర్సి దేశాయ్ అంచనా వేశారు. ఈయన దేశంలోని కుటుంబాల వ్యయాన్ని ఆధారంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. కుటుంబాల వ్యయాన్ని ఆధారంగా తీసుకొని ఆర్సి దేశాయ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా 1931-32 to 1940-41 అనే రీసెర్చ్లో ఈయన ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. సో స్వాతంత్రానికి ముందు కుటుంబ వ్యయాన్ని ఆధారంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు అంటే ఆర్సి దేశాయ్. అతని యొక్క రీసెర్చ్ ఏంటి అంటే కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా 1931-32 to 1940-41. సో ఇందులో ఆర్సి దేశాయ్ జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. సో షిర్రాస్ జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. అయితే వికేఆర్వి రావు వీళ్ళందరూ కూడా చాలామంది జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారని చెప్పుకున్నాం. కానీ ఫస్ట్ టైం ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు అంటే వికేఆర్వి రావు. సో ఈ వికేఆర్వి రావు ఈయన ఆర్థిక వ్యవస్థను అగ్రికల్చర్ సెక్టర్ అండ్ కార్పొరేషన్ సెక్టర్గా డివైడ్ చేసి జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. ఎవరు? వికేఆర్వి రావు. సో స్వాతంత్రం తర్వాత జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు అంటే వాళ్ళు భారత ప్రభుత్వం ఒక కమిటీని అపాయింట్ చేసింది. అదే మహల్నోబిస్ కమిటీ. ఎప్పుడు? 1949లో. 1949లో మహల్నోబిస్ కమిటీని ఇండియన్ గవర్నమెంట్ అపాయింట్ చేశారు. స్వాతంత్రానికి ముందు చాలామంది జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారని చెప్పుకున్నాం. సో 1949లో దీన్ని హై పవర్ ఎక్స్పర్ట్స్ కమిటీ అని కూడా అంటారు. సో ఇది మహల్నోబిస్ అధ్యక్షతన ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. మహల్నోబిస్ అధ్యక్షతన సో వీళ్ళ దాంట్లో మెంబర్స్ ఎవరు అంటే వికేఆర్వి రావు అండ్ డిఆర్ కార్గిల్. మహల్నోబిస్ అధ్యక్షతన ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. వికేఆర్వి రావు అండ్ డిఆర్ కార్గిల్ అందులో మెంబర్స్గా ఉన్నారు. సో 1949లో అపాయింట్ చేసినటువంటి ఈ కమిటీ 1951లో ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే 1954లో ఫైనల్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది మహల్నోబిస్ కమిటీ. 1949లో అపాయింట్ చేసిన కమిటీ ఫస్ట్ రిపోర్ట్ 1951 అండ్ ఫైనల్ రిపోర్ట్ 1954లో ఇచ్చారు. సో వీళ్ళు అంచనా వేసిన ప్రకారం ఏంటి అంటే ఆ టైంలో అడవులు, పశుపోషణ, మత్స్య పరిశ్రమ కలిసినటువంటి అగ్రికల్చర్ వ్యవసాయ రంగం జాతీయ ఆదాయంలో సగానికి పైగా వస్తుంది. వ్యవసాయ రంగం నుండి జాతీయ ఆదాయంలో సగానికి పైగా ఆదాయం వస్తుంది ఈ జాతీయ ఆదాయంలో అని అంచనా వేసి చెప్పారు వీళ్ళు. అండ్ చేనేత పరిశ్రమ మైనింగ్ ఉత్పత్తి కలిపి
అంటే పరిశ్రమల రంగం. పరిశ్రమల రంగం నుంచి ఎంత వస్తుంది అంటే పర్సెంటేజ్ జాతీయ ఆదాయానికి మన ఆదాయం ఎంత వస్తుంది అంటే 1/6% వస్తుంది పరిశ్రమల రంగం నుంచి. అండ్ వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్స్ నుంచి ఎంత వస్తుంది 1/6%. వీటి నుంచి 1/6%. అయితే ఎక్కువ దేని నుంచి వస్తుంది మనకి? అగ్రికల్చర్ నుంచి, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అంటే సగానికి పైగా జాతీయ ఆదాయంలో వస్తుంది అని చెప్పేసి ఈ మహాలనోబిస్ కమిటీ అంటే డిఆర్ గాడ్గిల్ అండ్ వికేఆర్వి రావ్, సో వీళ్ళ ముగ్గురు కలిసినటువంటి కమిటీ మనకి ఇవ్వడం జరిగింది ఆ టైంలో. సో ఇది స్వాతంత్రానికి తర్వాత వచ్చినటువంటి కమిటీ. సో ఫస్ట్ టైం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. సో శాస్త్రీయంగా ఒక క్రమ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి అంటే వికేఆర్వి రావ్. స్వాతంత్రం తర్వాత వచ్చిన కమిటీ ఏంటి అంటే మహాలనోబిస్, గాడ్గిల్, వికేఆర్వి రావులతో ఉన్నటువంటి కమిటీ 1949లో. సో ఇక్కడ నుంచి మనకి జాతీయ ఆదాయాన్ని, ఇక్కడ నుంచి సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు. ఇది సిఎస్ఓ ఎప్పుడు ఏర్పాటైంది? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1951 మే 2న ఫామ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. 1951 మే 2 సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ. సో ఇదే ఇప్పుడు మన జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది. సో ఈ సెంట్రల్ స్టేట్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని న్యూఢిల్లీలో ఉంది. సిఎస్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఇది 2004-5 వీళ్ళు బేస్ ఇయర్గా 2011-12 ఇప్పుడు తీసుకుంటున్నారు. సో యాక్చువల్గా బేస్ ఇయర్ అంటే ఏంటి అంటే ఆ సంవత్సరంలో వీళ్ళు బేస్ ఇయర్గా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు ఒక ఇయర్ని బేస్ ఇయర్ ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. అంటే ఆ సంవత్సరంలో వీళ్ళు ఆధార సంవత్సరంగా తీసుకునే సంవత్సరంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉండకూడదు, కరువు ఉండొద్దు, వరదలు ఉండొద్దు, సో ఆర్థిక మాంద్యం, ఎకనామికల్ డిప్రెషన్ ఉండొద్దు. సో అంటే ఎటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా ఎటువంటి ఒడిదుడుకులు లేనటువంటి ఒక సంవత్సరాన్ని వీళ్ళు ఆధార సంవత్సరంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. సో అంటే ఇప్పుడు ఒకవేళ ప్రస్తుత ధరలో ఎందుకు లెక్కించట్లేదు ఆదాయాన్ని, బేస్ ఇయర్ ఆధార సంవత్సరంగానే ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఒకవేళ లాస్ట్ ఇయర్ మనకి ఉత్పత్తి 100 crores వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు 100 crores వరకు మనకి ఉత్పత్తి వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే 100 crores వరకు వస్తు సేవల ఉత్పత్తి జరిగింది. బట్ అప్పుడు కంటే కూడా ప్రైజెస్ పెరిగినాయి అనుకో, ధరలు పెరిగినాయి అనుకో, అప్పుడు మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చింది, ఎక్కువ ఆదాయం మనకి వచ్చినట్లు చూపిస్తుంది. కానీ రియల్ ప్రొడక్షన్ అనేది మనకి చూపించదు. వాస్తవంగా ఎంత ఉత్పత్తి జరిగింది అనేది మనకు తెలియదు. అది ధరలు పెరిగితే మనకి ఆటోమేటిక్గా పెరిగినట్లు చూపిస్తుంది, తగ్గితే తగ్గినట్లు చూపిస్తుంది. కానీ మనకేం కావాలి? వాస్తవంగా ఎంత ఉత్పత్తి జరిగింది, పోయిన సంవత్సరానికి ఇప్పటికీ ఉత్పత్తి పెరిగిందా తగ్గిందా. సో అట్లాంటి ఉత్పత్తి జరగాలి అని అంటే మనకి అంటే ఉత్పత్తి పెరిగిందో లేదో మనకు తెలియాలి అంటే ఎటువంటి ఆర్థిక వ్యవస్థలు ఎటువంటి ఒడిదుడుకులు లేనటువంటి ఒక ఆధార సంవత్సరంని మనం పరిగణలోకి తీసుకోవాలి, ఆధార సంవత్సరం తీసుకోవాలి. సో అందుకు వీళ్ళు బేస్ ఇయర్ని ఒక ఇయర్ తీసుకుంటుంది. గణించాలి అంటే జాతీయ ఆదాయాన్ని గణించాలంటే ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకుంటారు. అట్లా 1948-49 ఒకసారి తీసుకున్నారు, 48-49 అండ్ 50-51, 60-61, 70-71, 83-84, 99, 2000. సో 2013-14 వరకు 2004-5ని బేస్ ఇయర్గా తీసుకోవడం జరిగింది. ఎప్పటి వరకు? 2013-14 ఇయర్ వరకు 2004-5ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. ఇప్పుడు 2014-15 నుంచి 2011-12ని ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నారు. సో అందుకు వీళ్ళు ఆధార సంవత్సరాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సిఎస్ఓ 2011-12 ఆధార సంవత్సరంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది. సో జాతీయ ఆదాయాన్ని గణించే సంస్థ ఏంటి? కేంద్ర గణాంక సంస్థ. 1951 మే 2న ఏర్పాటైనది. దానికి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. సో జాతీయ ఆదాయానికి కొంతమంది కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, ఆ డెఫినేషన్స్ ఏంటో చూద్దాం. సో యాక్చువల్లీ జాతీయ ఆదాయం అంటే ఏంటి అసలు అని అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ
పౌరులచే ఉత్పత్తి చేయబడిన మొత్తం వస్తు సేవల ద్రవ్య విలువే జాతీయ ఆదాయం. అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువే జాతీయ ఆదాయం. ఒక నిర్ణీత కాలంలో అది ఒక సంవత్సర కాలంలో అదేం చూపిస్తుంది? ఒక సంవత్సర కాలంలో అన్నది మనకి ఫ్లో కాన్సెప్ట్, ప్రవాహ భావన. అది అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, మనకి పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది అండ్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు పీరియడ్ ఆఫ్ టైం ప్రవాహ భావన అండ్ నిల్వ భావన. సో ప్రవాహ భావన ఫ్లో కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 2020 to 2020 నుంచి 2021 వరకు అని ఇట్లా చెప్పినాం అనుకోండి, ఇది ఫ్లో కాన్సెప్ట్. సో ఇది ప్రవాహ భావన అంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం చూపిస్తుంది. అదే పాయింట్ ఆఫ్ టైం అంటే 2021 మార్చ్ 31st ఎగ్జాక్ట్ టైం, ఎగ్జాక్ట్ డేట్ మెన్షన్ చేసి ఎగ్జాక్ట్గానే చెప్పారు వీళ్ళు. సో ఇది చెప్తే దీన్ని ఏమంటారు అంటే స్టాక్, నిల్వ భావన అంటారు. సో ఇది ఫ్లో కాన్సెప్ట్. సో మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు ఒక సంవత్సర కాలంలో అంటున్నాం, కానీ కరెక్ట్గా ఒక టైం పీరియడ్ అనేది మాత్రం మెన్షన్ చేయట్లేదు. కాబట్టి ఒక నిర్ణీత కాలంలో అని చెప్పిన, ఒక నిర్ణీత కాలంలో, ఒక సంవత్సర కాలంలో అన్నాం. కాబట్టి ఇది ఫ్లో కాన్సెప్ట్. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక ఫ్లో కాన్సెప్ట్ జాతీయ ఆదాయం అంటే. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అంటే, ఒక సంవత్సర కాలంలో దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడి, దేశ పౌరులు అంటే వాళ్ళు ఒక సిటిజన్స్ అనేది చూపిస్తుంది. అంటే పౌరులు దేశం లోపలైన వాళ్ళు ఉత్పత్తి చేయొచ్చు, దేశం బయటైనా ఉత్పత్తి చేయొచ్చు. కానీ దేశ పౌరులు, మన పౌరులు ఇక్కడైనా ఉత్పత్తి చేయొచ్చు, లేదా ఎన్ఆర్ఐలు విదేశాలకు వెళ్ళి వాళ్ళు ఉత్పత్తి చేసి వాళ్ళు సంపాదించినటువంటి ఆదాయాన్ని మన దేశానికి పంపిస్తారు కదా. సో అట్లా అంటే వాళ్ళు ఇక్కడైనా ఉత్పత్తి చేయొచ్చు, అక్కడైనా వేరే దేశాలకు వెళ్ళైనా కూడా, విదేశాలకు వెళ్ళైనా కూడా ఉత్పత్తి చేయొచ్చు. కాబట్టి మనం దేశ పౌరులు, వాళ్ళు ఇక్కడ చేశారా లేకపోతే ఫారెన్లో చేశారా ఉత్పత్తి అనేది సంబంధం లేదు. దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడినటువంటి మొత్తం అంతిమ వస్తు సేవలు. అంతిమ వస్తు సేవలు అంటే ఇందులో మనకి మధ్యంతర వస్తువులు ఉంటాయి, అంతిమ వస్తువులు ఉంటాయి. సో మధ్యంతర వస్తువులు అంటే ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వేరొక ఉత్పత్తికి దోహదపడే వస్తువుని మధ్యంతర వస్తువులు అంటారు. అది ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి, కాకపోతే అది వేరొక వస్తువు ఉత్పత్తికి దోహదపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ ఉన్నాయనుకోండి, విత్తనాలు, పెస్టిసైడ్స్, ఎరువులు. సో విత్తనాలు లేకపోతే కాటన్ మనం అది మధ్యంతర వస్తువు, అది ఈ క్లాత్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ విత్తనాలు, రైతులు విత్తనాలు కొనుక్కుంటారు అండ్ పెస్టిసైడ్స్, ఎరువులు కొనుక్కుంటారు. దేనికి? అవి వరి, గోధుమలు, ఆ అంతిమ వస్తువులు, ఆ వస్తువును తయారు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి మనకి. ఇవి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి విత్తనాలు అనేవి. సో వీటిని యూజ్ చేసి రైతులు పంటల్ని పండిస్తారు. కాటన్ యూజ్ చేసి క్లాత్ వస్తుంది. సో వీటిని మధ్యంతర వస్తువులు అంటారు. మనం మధ్యంతర వస్తువుని కౌంట్ చేయొద్దు. అంతిమ వస్తువులు అంటే ఏంటి? మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చేటువంటి వస్తువుని అంతిమ వస్తువులు అంటారు. అంటే మనం డ్రెస్ వేసుకుందామంటే కాటన్ కొనుక్కోం కదా, డైరెక్ట్గా డ్రెస్ తీసుకుంటాం. ఇవి మన కోరికల్ని ప్రత్యక్షంగా, మన కోరికని ఇది డైరెక్ట్ తీరుస్తుంది. అండ్ మనం వరి తీసుకుంటాం, బియ్యం తీసుకుంటాం అండ్ గోధుమల్ని కొనుక్కుంటాం, అంతే తప్ప మనం విత్తనాలను కొనుక్కోం కదా. సో అవి మనకి మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులు అంతిమ వస్తువు. అదే మనం మధ్యంతర వస్తువుని కూడా కౌంట్ చేసినాం అనుకో, అప్పుడు 2 సార్లు కౌంట్ అనేది 2 సార్లు పెరుగుతుంది, ఉత్పత్తి డబల్ అయినట్లుగా మనకి చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మధ్యంతర వస్తువుల్ని తీసుకోకూడదు, అంతిమ వస్తువుల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. సో మధ్యంతర వస్తువులు అంటే ఏంటి? ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వేరొక వస్తువులు ఉత్పత్తి అవ్వడానికి కారణమయ్యే వాటిని మధ్యంతర వస్తువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాలు, ఎరువులు అట్లాంటివి వేరే వాటికి తయారవుతుంది. అండ్ అంతిమ వస్తువులు అంటే ఏంటి? మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చేటువంటి మన డ్రెస్, మన క్లాత్, సో తీర్చేటువంటి వస్తువులు అంతిమ వస్తువులు. కాబట్టి మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఏం చేయాలి? అంతిమ వస్తువులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి? జాతీయ అంతిమ వస్తు సేవలు ద్రవ్య విలువ అంటే అది ద్రవ్యంలో చూపిస్తే మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ సేవలు ఉంటాయి, డాక్టర్కి మనం పే చేసే ఫీనే చూపిస్తారు కానీ
అతను ఇంకా మనకి ఏమన్నా సర్వీస్ చేశారు, ఎక్స్ట్రా సర్వీస్, అది మనకి కౌంట్లోకి రాదు. ఇంకా టీచర్స్ ఉన్నారు. టీచర్స్ వాళ్ళు పిల్లలకి చెప్పేటువంటి పాఠాలు, వాళ్ళు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తే ఆ సేవలు పరిగణలోకి రావు. జస్ట్ వాళ్ళ శాలరీ మాత్రమే మనకి పరిగణలోకి వస్తుంది. అంటే అది ద్రవ్య రూపంలో చెప్తే మాత్రమే అది జాతీయ ఆదాయం అవుతుంది. ద్రవ్య రూపంలో చెప్పాలి. దాని తర్వాత ఎటువంటి మనం ఎక్స్ట్రా సర్వీసెస్ చేసినా అవి కౌంట్లోకి రావు. ఇప్పుడు ఏంటి జాతీయ ఆదాయం యొక్క డెఫినేషన్? జనరల్గా మనం చెప్పుకునేది ఒక నిర్ణీత కాలంలో, అది ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసినటువంటి దేశ పౌరులచే ఉత్పత్తి చేసిన మొత్తం అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువను జాతీయ ఆదాయం అంటారు. ఇది జనరల్ డెఫినేషన్. మరి కొంతమంది ఇచ్చినటువంటి డెఫినేషన్ చెప్పుకుంటే మనం కొంతమంది నిర్వచనాలు చెప్పారు జాతీయ ఆదాయానికి. పిగు నిర్వచనం ఏంటి అంటే ద్రవ్యంతో కొలవడానికి వీలై విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం. ద్రవ్యంతో కొలవడానికి వీలై, మనం పిగు నిర్వచనం అంటే వెంటనే ద్రవ్యంతో కొలవడానికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అంటే ఇంతకుముందే చెప్పిన మనం సేవలను పరిగణలోకి తీసుకోము జాతీయ ఆదాయం అంటే. అది కంపల్సరీ మనం ద్రవ్యంతో కొలిచేటువంటి వాటిని, వేటినైతే కొలవడానికి వీలైనటువంటి ఉంటాయో వాటిని మాత్రమే మనం తీసుకుంటామని చెప్పినాం. సో కాబట్టి ద్రవ్యంతో కొలవడానికి వీలై విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా మనం లెక్క పెడితే అది జాతీయ ఆదాయం అవుతుంది అని చెప్పేసి పిగు చెప్పారు. సో ద్రవ్యంతో కొలవడానికి అనేది ఉంటే మనకి పిగు నిర్వచనం. ద్రవ్యంతో కొలవడానికి వీలే విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా మన సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం. నెక్స్ట్ డెఫినేషన్ సైమన్ కుజినెస్ ఏం చెప్పారు అంటే ఉత్పత్తి కారకాల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులకు చేరే మొత్తం వస్తు సేవల నికర విలువను, మొత్తం వస్తు సేవల నికర విలువను జాతీయ ఆదాయం అంటారు. సో అంటే ఉత్పత్తి కారకాల ద్వారా అంటే మనం ఏ వస్తువుని ఉత్పత్తి చేయాలన్నా ఉత్పత్తి కారకాలు అవసరం. ఏ వస్తువుని ఉత్పత్తి చేయాలన్నా ఫ్యాక్టర్ కాస్ట్ అవసరం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మార్కర్ని ఉత్పత్తి చేయాలనుకుంటే ఏంటి ఆ ఫ్యాక్టర్ కాస్ట్? భూమి, శ్రమ, మూలధనం క్యాపిటల్, ఆర్గనైజేషన్, ఇవి మనకి ఫ్యాక్టర్ కాస్ట్. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అంట. సో ల్యాండ్కి మనం ఏం పే చేయాలి? భూమికి బాటకం, ల్యాండ్ రెంట్. లేబర్కి వేజెస్ పే చేస్తాం. క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ ప్రాఫిట్, క్యాపిటల్ ఇంట్రెస్ట్. భూమికి బాటకం, శ్రమకి వేతనం, మూలధనంకి వడ్డీ అండ్ వ్యవస్థాపకునికి లాభం. ఇవి ఉత్పత్తి కారకాలు. ఇవి లేకుండా ఏ వస్తువు కూడా ఉత్పత్తి అవ్వడం జరగదు. సో ఇట్లాంటి ఉత్పత్తి కారకాల ద్వారా జనితమై మొత్తం వస్తు సేవల నికర విలువను జాతీయ ఆదాయం అంటారు అని సైమన్ కుజినెస్ చెప్పింది. ఈ ఉత్పత్తి కారకాలు లేకుండా మనకి ఏ వస్తువు కూడా ఉత్పత్తి అనేది జరగదు. సో నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అంటే నిక్, నేషనల్ ఇన్కమ్ కమిటీ డెఫినేషన్. ఏంటి నేషనల్ ఇన్కమ్ కమిటీ అంటే ఏ వస్తువుని కూడా 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ మొత్తం తయారైనటువంటి అంతిమ వస్తువుల ఉత్పత్తిని జాతీయ ఆదాయం అంటారు. అంటే ఒక వస్తువుని ఇంతకుముందు చెప్పిన 2 సార్లు విలువ కట్టొద్దు. మధ్యంతర వస్తువులను ఒకసారి, అంతిమ వస్తువులను ఒకసారి అట్లా విలువ కట్ట ఏమవుతుందంటే ఇప్పుడు మనకి 100 crores నేషనల్ ఇన్కమ్గా వచ్చింది అనుకోండి, 200 crores చూపిస్తుంది. కానీ మనకి యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత? 100 crores మాత్రమే. సో కాబట్టి ఏ వస్తువుని కూడా 2 సార్లు విలువ కట్టకూడదు. అదే మనకి నిక్ ఇచ్చేటువంటి డెఫినేషన్. నేషనల్ ఇన్కమ్ కమిటీ ఏ వస్తువుని కూడా 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైనటువంటి మొత్తం వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు. నెక్స్ట్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇంతకుముందు చెప్పిన బాటకం, వేతనం, వడ్డీ, లాభాలు అవేంటి? ఉత్పత్తి కారకాలకు మనం చెల్లించే ప్రతిఫలాలు.
సో బాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారని సిఎస్ఓ వాళ్ళు చెప్పారు. సో ఇవే మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ జాతీయ ఆదాయానికి సంబంధించినవి. ఇప్పుడు అసలు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. జాతీయ ఆదాయముకి మనకి భావనలు ఎన్ని ఉన్నాయంటే జిఎన్పి, జిడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి. ఈ 4 కాన్సెప్ట్స్ మనకి ఇంపార్టెంట్ జాతీయ ఆదాయంలో. ఈ 4 కాన్సెప్ట్స్ని మళ్ళీ 2 రకాల ధరలలో చెప్తే, అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ అని ఉంటాయి. అవి చెప్తే మొత్తం మనకి 12 కాన్సెప్ట్స్ వస్తాయి మనకి. సో ఓకే, సో ఇప్పుడు ఈ 4 కాన్సెప్ట్లు మనకి ఇంపార్టెంట్. జిఎన్పి జాతీయ ఆదాయం. సో ఒక సంవత్సర కాలంలో దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువను జాతీయ ఆదాయం అన్నాం. సో ఇంతకుముందు దాని గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ సంవత్సర కాలము అంటే గత సంవత్సరాన్ని మనం కౌంట్ చేయకూడదు, ప్రస్తుత సంవత్సరాన్ని మాత్రమే మనం కౌంట్ చేయాలి. అంటే 2021 ధరలని మనం జాతీయ ఆదాయం అంచనా వేయాలంటే మనం ప్రతి 2021ని మనం అక్కడ అందులో జరిగినటువంటి ఉత్పత్తిని మాత్రమే తీసుకోవాలి. అంటే ఏంటి, గత సంవత్సర ఉత్పత్తిని ఇందులో మనం కలపొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 2021 సంవత్సరానికి సంబంధించి 2021. సో ఇక్కడ దీని ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయాన్ని మాత్రమే మనం అంచనా వేద్దాం అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ జరిగినటువంటి ఉత్పత్తిని మాత్రమే మనం తీసుకోవాలి. అంతకు ముందు జరిగింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2014లో ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు. 2014లో ఒక ల్యాప్టాప్ని కొన్నాం. దాన్ని మనం ఇందులో అప్పుడు జరిగినటువంటి ఉత్పత్తిని మనం ఇందులో కౌంట్ చేయకూడదు. సో సెకండ్ హ్యాండ్ గూడ్స్ ఉంటాయి కదా, ఆ గూడ్స్ని మనం ఈ జాతీయ ఆదాయం అంచనా వేసే దాంట్లో మనం చూపించకూడదు. గత సంవత్సరానికి సంబంధించినటువంటి వస్తువుల ఉత్పత్తిని మనం ఈ సంవత్సరంలో కౌంట్ చేయవద్దు. కానీ సెకండ్ హ్యాండ్ గూడ్స్ని కౌంట్ చేయొద్దు. కానీ ఆ గూడ్స్ అమ్మేటప్పుడు ఏజెంట్ ఉంటారు కదా, ఆ ఏజెంట్ సేవల్ని ఆ ఏజెంట్కి సంబంధించినటువంటి కమిషన్ని మాత్రం మనం జాతీయ ఆదాయంలో అంచనా వేయాలి. సో నేను లాస్ట్ ఇయర్ బిల్డింగ్ ఏదైనా మాకు సంబంధించినటువంటి ఇల్లు హౌస్ అమ్మకానికి పెట్టినా. సో కంపల్సరీ ఒక ఏజెంట్ ఉంటాడు, ఆ ఏజెంట్కి కొంత అమౌంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ని జాతీయ ఆదాయంలో కలపవచ్చు. కానీ బిల్డింగ్కి సంబంధించినటువంటి అమౌంట్ని మాత్రం కలపకూడదు. అంటే సెకండ్ హ్యాండ్ గూడ్స్ని కలపొద్దు, కానీ సెకండ్ హ్యాండ్ గూడ్స్ అమ్మడానికి ఏజెంట్ ఉంటాడు కదా, ఆ ఏజెంట్కి సంబంధించినటువంటి ఆదాయాన్ని మాత్రం కలపాలి. సో ఒక సంవత్సర కాలంలో జరిగిన మొత్తం వస్తు సేవల దేశ పౌరులచే తయారైన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు అనుకున్నాం. సో ఇక్కడ మనం జీడిపి అంటే కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే దేశ పౌరులు. జాతీయ ఆదాయం అంటే దేశ పౌరులు. దేశ పౌరులు, సిటిజన్స్. సో వీళ్ళు ఇక్కడైనా ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ ఉత్పత్తి అనేది వీళ్ళ సంపాదించే ఆదాయం దేశ పౌరులు అన్నాం. మనం జాతీయ ఆదాయం జిఎన్పి అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది దేశ పౌరులు అని. సో వాళ్ళు మన దేశంలో అయినా వాళ్ళు ఉత్పత్తి చేయొచ్చు, లేదా విదేశాల్లో నుంచి అయినా ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పిన. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. సో వాళ్ళు మన దగ్గర నుంచి లేదా వేరే దగ్గర అమెరికాలో ఒక కంపెనీ పెట్టారని చెప్పుకుందాం అనుకోండి. సో అక్కడ నుంచి వాళ్ళు మనకి 80 crores పంపిస్తున్నారు. అక్కడ నుంచి విదేశాల నుంచి మన వాళ్ళు విదేశాల్లో ఉండి, ఎన్ఆర్ఐస్ విదేశాల్లో ఉండి సంపాదించేటువంటి ఆదాయం ఎంత అంటే 80 కోట్లు, 80 crores. సో అయితే మరి మన దేశంలో ఉన్న వాళ్ళు విదేశీయులు ఉంటారు కదా, వాళ్ళు మన దగ్గర కూడా ఒక కంపెనీ పెట్టుకొని వాళ్ళు సంపాదిస్తారు కదా. మన వాళ్ళు ఎట్లయితే విదేశాలకు పోయారో విదేశీయులు కూడా మన దగ్గర వస్తారు. సో వాళ్ళకి మనం చెల్లించాలి, వాళ్ళది చెల్లించి మన వాళ్ళని కౌంట్ చేసుకోవాలి. అంటే ఇది జిఎన్పి అంటే కంప్లీట్గా పౌరులు అని గుర్తుంచుకోండి. పౌరులకు సంబంధించినటువంటి ఆదాయము, అది ఏ పౌరులు, విదేశాల్లో ఉన్న మన దేశంలో ఉన్న మన దేశ పౌరులు. సో వాళ్ళు సంపాదించే ఆదాయాన్ని మనం రిసీవ్ చేసుకొని
మన దగ్గర విదేశీయులు ఉన్నటువంటి ఆదాయాన్ని చెల్లించాలి. సో 80 కోట్లు విదేశ ఎన్ఆర్ఐస్, 80 కోట్లు మనకి విదేశాల నుంచి ఎన్ఆర్ఐస్ నుంచి మనకు వచ్చింది అనుకోండి. మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంత 50 crores. మన దగ్గర విదేశీయులు ఉంటారు కదా, మన దగ్గర కూడా కొన్ని కంపెనీలు విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి కదా. సో వాళ్ళు 50 crores మనం చెల్లించాల్సి ఉంటుంది. సో రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్, అంతే కదా, అక్కడ నుంచి మనం తెచ్చుకున్నాం. మన వాళ్ళు బయట ఉంటే వాళ్ళు మనకి ఇన్కమ్ని పంపించారు, దాన్ని రిసీవ్డ్ ఇన్కమ్ అంటారు. సో మన దగ్గర ఉన్న విదేశీయులు మన దగ్గర ఉన్న వాళ్ళు బయటికి చేంజ్ చేశారు, వాళ్ళ చెల్లింపు మనం చెల్లించిన వాళ్ళ ఇన్కమ్ని. సో పేమెంట్. జిఎన్పి అంటే రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్. సో ఆర్ మైనస్ పి, దీన్నే ఏమంటారు అంటే ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయం. సో నికర విదేశీ కారక ఆదాయం అంటే ఏంటి అంటే జస్ట్ ఏం లేదు, మన దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువుల ఉత్పత్తిని జాతీయ ఆదాయం అనుకున్నాం. మరి మన దేశ పౌరులు అంటే ఎన్ఆర్ఐస్ కూడా ఉంటారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు సో వాళ్ళ ఆదాయాన్ని మనకి ఇక్కడికి పంపిస్తారు, వాళ్ళు సంపాదించారు. సో వాళ్ళ ఆదాయాన్ని మనం తీసుకొని మన దగ్గర విదేశీయులు చేసేటువంటి ఆదాయాన్ని వాళ్ళకి విదేశాలకి చెల్లించాలి. అంటే రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్. సో దాన్ని ఆర్ మైనస్ పి, ఎన్ఎఫ్ఐఏ, నికర విదేశీ కారక ఆదాయం. సో జిఎన్పి అంటే నికర విదేశీ కారక ఆదాయం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, జిఎన్పిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి మనం, అంతే కదా. జిఎన్పిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఎన్ఎఫ్ఐఏ అనేది. సో నెక్స్ట్, ఎందుకంటే దేశ పౌరులు అంటే మనకి సరైన గుర్తు రావాల్సింది ఎన్ఎఫ్ఐఏ ఇంక్లూడ్ అయ్యింది, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎన్ఎఫ్ఐ అంటే మనకి వచ్చేవి ఆదాయములో నుంచి, విదేశాల నుంచి వచ్చే ఆదాయంలోంచి మనం విదేశాలకు చెల్లించాల్సిన ఆదాయాన్ని తీసివేయడమే నికర విదేశీ కారక ఆదాయం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే జీడిపి, డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశీయ ఆదాయం, స్థూల దేశీయ ఆదాయం. సో ఏంటి, ఈ ఒక్క లెటర్ మనకి తేడా ఉంది, నేషనల్ డొమెస్టిక్, ఈ ఒక్క లెటర్ తేడా ఉంది. ఇదేంటి అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఆదాయం అంటే ఏంటి అంటే ఒక సంవత్సర కాలంలో భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువను జాతీయ ఆదాయం అంటారు. డొమెస్టిక్, భౌగోళిక సరిహద్దులు. ఇదేంటి అంటే ఇది దేశ పౌరులని ఇది కన్సిడర్ చేయదు, మన భౌగోళిక సరిహద్దు లోపల జరిగేటువంటి ఉత్పత్తిని మాత్రమే ఇది చూపిస్తుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మన దేశం లోపల సరిహద్దు లోపల జరిగేటువంటి వస్తువుల ఉత్పత్తిని దేశీయ ఆదాయం అంటారు. సో ఇక్కడ మనకి జిఎన్పికి జీడిపికి డిఫరెన్స్ ఏంటి, ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో అంటే ఇది ఏమనుకున్నాం మనం, డొమెస్టిక్ దేశీయ ఆదాయం అనుకున్నాం. అంటే ఇందులో ఓన్లీ భౌగోళిక సరిహద్దులు, బౌండరీస్ మాత్రమే సూచిస్తుంది. సో అంటే ఎన్ఎఫ్ఐఏ జిఎన్పిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది, కానీ జీడిపిలో ఉండదు, అంతే కదా. విదేశాల నుంచి అసలు వచ్చే సంపాదనే మనం తీసుకోవట్లేదు జీడిపికి వచ్చేసరికి, జస్ట్ భౌగోళిక సరిహద్దుల్ని మాత్రమే అది తీసుకుంటుంది. కాబట్టి ఎన్ఎఫ్ఐఏ ఏమవుతుంది, మనకి జిఎన్పిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది, జీడిపిలో ఇంక్లూడ్ అయి ఉండదు. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి, జిఎన్పి ఈజ్ ఈక్వల్, ఫస్ట్ మధ్య లెటర్ నేను చేంజ్ చేస్తున్నా, జిఎన్పి ఈజ్ ఈక్వల్ జీడిపి మైనస్ ఎన్ఎఫ్ఐఏ. అంటే జీడిపిలో నుంచి జీడిపి మైనస్ ఎన్ఎఫ్ఐఏ అంటే జిఎన్పి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే జిఎన్పి. అండ్ నెక్స్ట్ జీడిపి మనం చూడాలి, జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని కలిపితే మనకి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది. సో అంటే మనకి జిఎన్పి రావాలంటే దేశీయ ఆదాయంతో పాటు నికర విదేశీ కారక ఆదాయం కూడా కలపాలి, బాగా గుర్తుపెట్టుకుని. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, అంటే ఇందులో దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన వస్తువులు కాబట్టి ఇందులో ఎన్ఎఫ్ఐఏ, రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్, ఎన్ఎఫ్ఐఏ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి నేను ఎట్లా రాసినట్టు జిఎన్పి ఈజ్ ఈక్వల్
మనకి జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ఈ రెండు కలిస్తే జిఎన్పి వచ్చింది. నెక్స్ట్ జీడిపి జిఎన్పి అప్పుడు ఏమనుకున్నాం, ఈ జిఎన్పిలో నుంచి మనకి జీడిపి అంటే కామన్గా ఎన్ఎఫ్ఐఏ ఉండదు, ఎందుకంటే భౌగోళిక సరిహద్దులను సూచిస్తుంది కాబట్టి ఎన్ఎఫ్ఐఏ ఉండదు. సో జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ, జీడిపి మైనస్ ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో జిఎన్పిలో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ కలిసి ఉంది ఇందులో. జిఎన్పి అంటే దేశ పౌరులు కాబట్టి, ఎన్ఎఫ్ఐ అంటే నికర విదేశీ కారక ఆదాయం. నికర విదేశీ కారక ఆదాయం అంటే మనం విదేశాలకు చెల్లించే ఆదాయం మైనస్ విదేశాల నుంచి వచ్చే ఆదాయం, అదే అంతే మనం విదేశాలకు చెల్లించే ఆదాయం మైనస్ విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కలిపితే మనకి ఎన్ఎఫ్ఐఏ వస్తుంది, నికర విదేశీ కారక ఆదాయం, రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్. సో జిఎన్పికి జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ వస్తుంది, జీడిపికి జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐ, జిఎన్పి నుంచి ఎన్ఎఫ్ఐ తీసేస్తే జీడిపి వస్తుంది. సో ఎన్ఎఫ్ఐ అంటే ఏంటి, రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ ఆర్ మైనస్ పి. ఓకే, అండ్ నెక్స్ట్ జిఎన్పి, జిఎన్పి ఎన్ఎన్పి. సో నెట్ నేషనల్ ఇన్కమ్, నికర జాతీయ ఆదాయం. సో ఏంటి ఇక్కడ తేడా, అక్కడ మనం జీడిపి జిఎన్పి అనుకున్నాం, అది సెకండ్ లెటర్ చేంజ్ అయింది. ఇంతకుముందు మనం చెప్పినప్పుడు సెకండ్ లెటర్ చేంజ్ అయింది, ఇప్పుడు మాత్రం ఏ లెటర్ చేంజ్ అయింది, ఫస్ట్ లెటర్ చేంజ్ అయింది. ఎస్, గ్రాస్ నెట్. సో గ్రాస్కి నెట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, గ్రాస్ నెట్ అంటే డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ ఏంటి, డిప్రిసియేషన్ తరుగుదల. స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి ఉన్నటువంటి డిఫరెన్స్ తరుగుదల, గ్రాస్కి నెట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ డిప్రిసియేషన్. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ స్థూల జాతీయ ఆదాయం, నికర జాతీయ ఆదాయం, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, తరుగుదల. ఏదైనా ఒక వస్తువుని మనము కొంటే అది తర్వాత అది అరుగుదలకు లేదా తరుగుదలకి గురవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు ఏవి తీసుకున్నా కూడా మనకి అది తర్వాత కొంత తరుగుదల ఇయర్కి కూడా తరుగుదల చేంజ్ అవుతుంది. సో అటువంటి తరుగుదలని తీసివేస్తే, ఉంచితేనేమో గ్రాస్ అవుతుంది, తీసివేస్తేనేమో నెట్ అవుతుంది. సో మనము ఏదైనా ఒక వస్తువుని కొంటే, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కొన్నాను 60,000, 2019లో ల్యాప్టాప్ తీసుకుంటే 60,000 అయింది. 60,000కి నేను కొన్నా 2019లో ల్యాప్టాప్. సో 2021లో ఈ ల్యాప్టాప్ని మళ్ళీ నేను అమ్మాలన్నా ఇది చేయాలంటే 40,000. ఎందుకు అనంటే అది కొంతవరకు నేను దాన్ని యూజ్ చేసుకున్నా కాబట్టి, అది కొంతవరకు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నది కాబట్టి, యూజ్ చేసుకున్నా కాబట్టి అది కొంత తరుగుదలకి లోన్ అయింది. అప్పుడు కొన్నదానికంటే కూడా తక్కువ అమౌంట్కి అది వెళ్ళింది, అమ్మడం జరిగింది. కాబట్టి ఏ వస్తువుని తీసుకున్నా, ఏ ఉత్పత్తి యంత్రాలు కూడా సంవత్సరానికి అది కొంత ఉత్పత్తి ప్రక్రియలో యంత్రాలు పాల్గొంటాయి కాబట్టి అవి తరుగుదలకి గురవుతాయి. సో ఆ తరుగుదలని తీసివేసి చెప్తేనేమో నెట్ నేషనల్ ఇన్కమ్, తరుగుదలని కలిపి చెప్తేనేమో గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ మనము చెప్పాలి అని అంటే హెచ్ఆర్ఏ, సిపిఎస్ అన్నీ కలిపి గ్రాస్ శాలరీ ఇంత అని చెప్తాం. సో కాదు, నెట్ ఎంత వస్తుంది అంటే వాటన్నిటిని తీసివేసి మన చేతికి వచ్చే అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 60,000 గ్రాస్ అని చెప్తే 50,000 మన చేతికి వచ్చే అమౌంట్ అని చెప్తాం. అప్పుడు నెట్ శాలరీ ఎంత అని అడుగుతారు, గ్రాస్ ఎంత అంటారు, నెట్ ఎంత అంటారు. సో అంటే ఆ కొంత ఉన్నటువంటి హెచ్ఆర్ఏ, సిపిఎస్ని తీసివేస్తాం కాబట్టి. సో ఇక్కడ కాబట్టి మనం డిప్రిసియేషన్ తరుగుదలను తీసివేస్తే నెట్ వస్తుంది. ఇప్పుడు మనకేంటి జిఎన్పిలో ఏం కలుస్తుంది, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్లో అటువంటి తరుగుదల ఉంది కదా, ఆ తరుగుదలను తీసివేయాలి. యంత్రాలు ఇయర్కి కూడా కొంతవరకు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి కాబట్టి తరుగుదలకు గురవుతాయి, కానీ ఆ తరుగుదలను వాళ్ళు తీసివేయరు. అదే నెట్ అంటే నెట్లో తరుగుదల తీసేసి చూపిస్తే మనకి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అవుతుంది, నికర జాతీయ ఉత్పత్తి. రండి, జిఎన్పి అంటే ఏమని చెప్పుకోవచ్చు, ఎన్ఎన్పి ప్లస్ డిప్రిసియేషన్, తరుగుదల కలిసి ఉంటుంది అని చెప్పుకున్నాం. మనకి జనరల్గా గ్రాస్ అంటే స్థూలం, తరుగుదల కలిసి ఉంటుంది. సో డిప్రిసియేషన్
ఎన్ఎన్పి అనుకున్నాం అనుకోండి, ఎన్ఎన్పి అంటే నెట్ కాబట్టి మనకి డిప్రిసియేషన్ తీసివేసి ఉంటుంది. జిఎన్పి మైనస్ తరుగుదలని తీసివేసి చెప్తాం ఎన్ఎన్పి అంటే డిప్రిసియేషన్. యాక్చువల్లీ డిప్రిసియేషన్ అంటే స్థిర మూలధన వినియోగము అంటారు, సిఎఫ్సి, స్థిర మూలధన వినియోగం. సో ఇది జిఎన్పికి ఎన్ఎన్పికి ఉన్న డిఫరెన్స్. సో జీడిపి ఎన్డిపికి ఉన్న డిఫరెన్స్ కూడా మనకి తరుగుదల, స్థూల దేశీయోత్పత్తి నుంచి మైనస్ డిప్రిసియేషన్. ఎన్డిపి వస్తుంది. ఓకే, ఎన్డిపి అంటే ఏంటి? ఎన్డిపి అంటే జీడిపి మైనస్ డిప్రిసియేషన్. అదే జీడిపి అంటే ఎన్డిపి ప్లస్ డిప్రిసియేషన్. ఇక్కడ తరుగుదల కలిసి ఉంటే మనకి గ్రాస్ అవుతుంది, తరుగుదల తీసివేస్తే నెట్ అవుతుంది. ఓకే, సో ఈ 4 భావనలు జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి, ఈ 4 భావనలను 2 ధరలలో చెప్తారు. అవేంటి అంటే మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్. సో మార్కెట్ ధరల్లో ఉత్పత్తి కారకాలు, ఏ వస్తువైనా ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు అవసరం అని చెప్పుకున్నాం. సో అవేంటి? భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన. సో వాటికి చెల్లించే ప్రతిఫలాలు, భూమి, బాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో వాళ్ళకి వ్యయం అవుతుంది. చెల్లించే వ్యయం, వాటికి అయ్యే వ్యయమే ఉత్పత్తి కారకాలకు చెల్లించే ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్, సో ల్యాండ్కి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. సో ఒక వస్తువు ఉత్పత్తి అవ్వడానికి భూమి మీద అంటే భూమికి చెల్లించే బాటకం 5 రూపీస్, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. సో భూమికి బాటకం చెల్లిస్తాం. బాటకం ఎంత అనుకున్నాం? 5 రూపీస్ అనుకున్నాం. 5 రూపీస్. శ్రమకి ఏం చేస్తాం? వేతనం చెల్లిస్తాం 5 రూపీస్. మూలధనం 5 రూపీస్. మూలధనంకి వడ్డీ చెల్లిస్తాం, వ్యవస్థాపకునికి లాభం. సో వీటన్నిటికీ లాభము, బాటకము, వేతనం, వడ్డీ, లాభం, వీటన్నిటికీ కూడా మనం 20 రూపీస్ అయింది వ్యయము. అంటే ఇదే ఉత్పత్తి కారకాల ఆదాయము. ఇది ఉత్పత్తి కారకాల ఆదాయం. సో దీన్ని ఉత్పత్తి కారకాల ఆదాయం అంటారు. ఉత్పత్తి కారకాలకు చెల్లించే వ్యయమే వాటికి వచ్చేటువంటి ఆదాయం. ఇవి ఫ్యాక్టర్ కాస్ట్. సో ఈ ఉత్పత్తి కారకాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి వస్తువుని మార్కెట్ ధరల్లో వినియోగిస్తే దాన్ని మార్కెట్ ధరల్లో ఆదాయం అంటారు. అయితే మార్కెట్ ధరల్లో అమ్మడానికి ఇప్పుడు 20 రూపాయలు అనుకున్నాం. సో ఈ 20 రూపీస్ తోటి మనం అమ్ముతామా? లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 రూపీస్ ఒక మార్కెట్ తయారు చేయడానికి, ఈ మార్కెట్ తయారు చేయడానికి మనకి ఉత్పత్తి కారకాలు భూమి కావాలి, శ్రమ కావాలి, మూలధనం కావాలి, వ్యవస్థాపన కావాలి. సో భూమికి 5 రూపీస్ అయింది. సో టోటల్ మనం 20 రూపీస్ అయింది. ఈ మార్కెట్ తయారు చేయడానికి 20 రూపీస్ అయింది. సో దీనికి అయ్యే వ్యయము మనకి ఉత్పత్తి కారకాలకు వచ్చేటువంటి ఆదాయము 20 రూపీస్ అనుకున్నాం. సో ఇది మార్కెట్ ధరల్లో డైరెక్ట్గా వెళ్తుందా మార్కెట్లోకి? అదే 20 రూపాయలకి వెళ్ళదు. మధ్యలో గవర్నమెంట్ జోక్యం చేసుకుంటుంది. గవర్నమెంట్ జోక్యం చేసుకుని ఏం చేస్తుంది? దీని మీద పన్నులు విధిస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్. అవి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ట్యాక్స్ విధించింది. ఈ ట్యాక్స్ కలిపితే ఏమవుతుంది? మార్కెట్ ధర 30 రూపీస్. మన మార్కెట్లోకి ఎట్లా వస్తుంది? మనకి ఈ మార్కెట్ మనం కొనాలంటే 30 రూపాయలని మనం ఇచ్చేసుకోనాలి. 30 రూపాయలు అవుతుంది మనం కొనాలంటే. దీని ధర 30 రూపాయలు. సో ఈ పైన 10 రూపాయలు ఉన్నాయి కదా ట్యాక్స్, అది గవర్నమెంట్కి పోతుంది, ఉత్పత్తి కారకాలకి వెళ్ళదు, అది గవర్నమెంట్కి పోతుంది. గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయి ట్యాక్స్ విధించింది. సో అప్పుడు ఇది 30 రూపాయలు అయింది. అప్పుడు మార్కెట్ ధరల్లో ఉన్నటువంటి ధర వేరుంది. మార్కెట్లో ఒక వస్తువుని అమ్మితే దాని ధర వేరుంది. ఉత్పత్తి కారకాలకు అయినటువంటి ఆదాయం, వచ్చేటువంటి ఆదాయం, వ్యయం అది వేరుంది. మన ఉత్పత్తి కారకాలు ఇది ఉత్పత్తి చేసినప్పుడు ఎంత వ్యయమైంది? 20 రూపాయలు. అది మార్కెట్లోకి వస్తే 20 రూపాయలు అయ్యేది. కానీ మార్కెట్లోకి రావడం కంటే మధ్యలో గవర్నమెంట్ ఏం చేసింది? 10 రూపీస్ ట్యాక్స్ విధించింది కాబట్టి ఇది 30 రూపాయలకి మనకి దొరుకుతుంది.
సో అయితే 30 రూపాయలు వాళ్ళు మనకి ఖర్చు 30 రూపాయలు అయింది ఎందుకు ఈ మార్కర్ అని మనం ఎక్కువ అవసరమే, మనకి అత్యవసరమైనటువంటి వస్తువు ఈ మార్కర్. కానీ అవసరమైనా కూడా అవి ధర ఎక్కువైతే మనం ఏం చేస్తాం, కొనం. అట్లనే ఉత్పత్తి కారకాలు కొనకపోతే, డిమాండ్ లేకపోతే ఉత్పత్తి చేస్తారా వాళ్ళు? ఉత్పత్తి చేయరు. వాళ్ళకి డిమాండ్ లేకపోతే మనం కొనము, అది ఉత్పత్తి చేయరు. కానీ ఇవి అత్యవసర వస్తువులు. సో అత్యవసర వస్తువునటువంటి వరి, గోధుమలు లేకపోతే ఇట్లాంటి వాటికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి కొందరికి సబ్సిడీ ఇస్తుంది. సో సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ ఇచ్చింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మార్కర్కి 8 రూపీస్ సబ్సిడీ ఇచ్చింది అనుకోండి. 8 రూపీస్ సబ్సిడీ ఇచ్చింది. 8 రూపీస్ సబ్సిడీ అంటే అది అయ్యే ఖర్చులో 8 రూపాయలు భరిస్తుంది గవర్నమెంట్. కానీ సబ్సిడీ ఇచ్చింది కదా అని ట్యాక్స్ వేయడం ఆపుతుందా? లేదు. సబ్సిడీనే ఇస్తుంది, ట్యాక్స్ వేస్తుంది. సో ఇప్పుడు మార్కర్ మీద మనం ఏమనుకున్నాం, మార్కర్కి అయ్యే ఖర్చు మొత్తం ఉత్పత్తి కారకాలు 20 రూపాయలు అయినటువంటి. సో అది మార్కెట్లోకి వచ్చేటప్పుడు గవర్నమెంట్ జోక్యం చేసుకొని వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత, 10 రూపీస్. అప్పుడు మార్కర్ ధర 30 రూపీస్ అయింది. కానీ మనం ఎవరూ కొనట్లేదు, దానికి డిమాండ్ లేదు, కానీ అత్యవసర వస్తువే అనుకొని ఈ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి చేయట్లేదు డిమాండ్ లేక, కానీ ఇది మాత్రం అత్యవసర వస్తువే అనుకుని ఏం చేసింది గవర్నమెంట్, 8 రూపీస్ మనకి సబ్సిడీ ఇచ్చింది. దీని మీద వాళ్ళకి సబ్సిడీ ఇచ్చింది. అప్పుడేమో ఎంత ఉంది మనకి, 22 రూపీస్. మనకి మార్కెట్లోకి ఎంత వచ్చింది, 22 రూపీస్గా వచ్చింది. సో ఇది మార్కెట్ ప్రైస్, ఇది ఫ్యాక్టర్ కాస్ట్, అంతే కదా. సో యాక్చువల్గా అయింది మనకి ఎంత, ఫ్యాక్టర్ కాస్ట్ ఎంత, 20 రూపీస్. ఉత్పత్తి కారకాల ఆదాయం 20 రూపీస్, కానీ మార్కెట్లోకి ఎంత వచ్చింది, 22 రూపీస్. ఇదేంటి, నెట్ ఐటీ. నెట్ ఐటీ అంటే 10 - 8, 2 రూపీస్ నెట్ ఐటీ. ఇప్పుడు ఏంటి అంటే నికర పరోక్ష పన్నులు, నెట్ ఐటీ అంటే ఏంటి. సో ఇన్కమ్ ట్యాక్స్ వేశారు అనుకున్నాం మనం. ఇన్కమ్ ట్యాక్స్లోంచి సబ్సిడీ తీసివేస్తే వచ్చేదే నెట్ ఐటీ. ఎంత, మనం మార్కర్ని అమ్ముదామని వెళ్ళినప్పుడు 10 రూపీస్ వేసింది గవర్నమెంట్. ఎంత, 10 రూపీస్ వేసింది. సో 10 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ని 10 రూపీస్ వేసింది. జిఎస్టీలు అవి ట్యాక్సెస్ ఉంటాయి కదా, అవి 10 రూపీస్ వేసింది మార్కర్ మీద. కానీ సబ్సిడీ ఎంత ఇచ్చింది మనకి, 8 రూపీస్ ఇచ్చింది. సో అప్పుడు నెట్ ఐటీ ఎంత, 2 రూపీస్ నెట్ ఐటీ అవుతుంది. ఓకే, ఐటీ మైనస్ సబ్సిడీ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఐటీ. నెట్ ఐటీ ఎంత, 20 రూపీస్. దీన్ని మనం ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత అయింది అనుకున్నాం, 20 రూపీస్. అప్పుడు మనం మార్కెట్లోకి ఎంత అమ్మినాం, 22. అదే ఫ్యాక్టరీ కాస్ట్ రావాలంటే మనం ఫ్యాక్టరీ కాస్ట్ అంటే 20 రూపీస్ అనుకున్నాం కదా, ఇది. సో ఫ్యాక్టరీ కాస్ట్ రావాలంటే మనకి నెట్ ఐటీ అందులో కలిసి ఉండదు. నెట్ ఐటీ లేకుండా ఉన్నది ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్కి నెట్ ఐటీ కలిపితే మార్కెట్ ప్రైస్. ఓకేనా, ఎందుకంటే ఇది మనకి 20 రూపీస్ ఫ్యాక్టరీ కాస్ట్, మార్కెట్ ప్రైస్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ అంటే 2 రూపీస్ అనుకున్నాం కదా. సో ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ ఏమవుతుంది మనకి, మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో ఓకే, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, మార్కెట్లో మనం ఎంతకైతే అమ్ముతామో అది మార్కెట్ ప్రైస్ అవుతుంది. మార్కెట్లోకి మనం ఐటీలోంచి సబ్సిడీ తీసేస్తే వచ్చిన అమౌంట్ని మనం మార్కెట్ ప్రైస్లో కలుపుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్, అంతే కదా, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ. అంతే కదా, నెట్ ఐటీ ఫ్యాక్టర్ కాస్ట్లో కలిపితే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ మార్కెట్ ప్రైస్ లోంచి ఏం తీసేయాలి, ఈ మనం అనుకున్న 20 రూపీస్ తీసేస్తేనే కదా, ఆ 2 రూపీస్ తీస్తేనే కదా మనకి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. సో అంతకుముందు మనం మార్కెట్ ప్రైస్ ఎంత అనుకున్నాం, 20 రూపీస్ అనుకున్నాం. ఫ్యాక్టర్ కాస్ట్ ఎంత అనుకున్నాం, వాటికై ఉత్పత్తి కారకాల ధరలో
20 ప్లస్ నెట్ ఐటీ ఎంత అనుకున్నాం 2 రూపీస్. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ. ఇందులోంచి నెట్ ఐటీ పోతేనే కదా మనకి మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. అప్పుడు ఎంత 22 మైనస్ 2 20. అంటే మనం ఏం చెప్పాలి, ఫ్యాక్టరీ కాస్ట్ అంటే అందులో నెట్ ఐటీ ఇంక్లూడ్ అవ్వదు, అదే మార్కెట్ ప్రైస్లో మాత్రం నెట్ ఐటీ కలిసి ఉంటుంది అంతే. సో ఇప్పుడు నెట్ ఐటీ అంటే ఏంటి అసలు, ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీ అంతే కదా. ఇండైరెక్ట్ ట్యాక్స్లోంచి సబ్సిడీ తీసివేస్తేనే మనకి నెట్ ఐటీ వచ్చింది. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత వేసిన వాళ్ళు గవర్నమెంట్ 10 రూపీస్ అండ్ మనకి సబ్సిడీ 8, సో టోటల్గా 2 రూపీస్. మనం ఈ 4 కాన్సెప్ట్స్ జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్డిపిని మార్కెట్ ప్రైస్లో చెప్తే మార్కెట్ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. అండ్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. అండ్ అంటే ఎన్ఎన్పి నికర జాతీయ ఆదాయంని ఫ్యాక్టర్ కాస్ట్లో చెప్తే ఉత్పత్తి కారకాలలోనే జాతీయ ఆదాయం, నికర జాతీయ ఆదాయం అవుతుంది. సో ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. మరి మనకి అసలు జాతీయ ఆదాయం ఏంటి, అసలు జాతీయ ఆదాయం దేన్ని అంటారు ఇన్ని భావనలు ఉన్నప్పుడు అంటే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం జిఎన్పి తీసుకున్నాం, జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ తీసుకుంటాం. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్లో మనము జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మధ్యలో లెటర్ మారాలంటే ఏమనుకున్నాం, ఎన్ఎఫ్ఐఏ మారాలి మైనస్ ఇది ఉంటుంది. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ తీసుకుంటే జీడిపిలోంచి ఫస్ట్ లెటర్ మారాలి అని అంటే ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అంతే కదా, ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ ఇంక్లూడ్ అయితే మనకు అది ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అయితే ఏమవుతుందంటే మధ్యలో డొమెస్టిక్ నికర విదేశీ కారక ఆదాయంని జీడిపిలో మనం కలిపితే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుందని చెప్పుకున్నాం అంతే కదా. మధ్య లెటర్ మారాలి అని అంటే ఎన్ఎఫ్ఐఏ మనం గుర్తుపెట్టుకోవాలి. సో స్టార్టింగ్ లెటర్ మారాలి అంటే జిఎన్పి మైనస్ ఎంత ఎన్ఎన్పి రావాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ లెటర్కి ఏం చేయాలి, డిప్రిసియేషన్. స్థూల కావాలంటే మనకి డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అయితే ఏమవుతుంది మనకి ఎన్ఎన్పి అవుతుంది. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ని మళ్ళీ మనం ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎందుకు ఎట్లా తేడా వస్తుందంటే ఎన్ఎన్పి ఎట్ రావాలి అంటే ఏం చేయాలి, ఎన్ఎన్పి ఎట్ మైనస్ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ. నెట్ ఐటీ మార్కెట్ ప్రైస్ నుంచి నెట్ ఐటీ తీసేస్తే ఏమొస్తుంది కింద నెట్ ఐటీ. మార్కెట్ ప్రైస్ నుంచి నెట్ ఐటీ తీసేస్తే ఏమవుతుంది, ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది అనుకున్నాం. మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టరీ కాస్ట్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, నెట్ ఐటీ. ఇప్పుడు ఫైనల్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది మనకి రియల్ జాతీయ ఆదాయం. ఎందుకు ఇక్కడే రియల్ జాతీయ, మనకి రియల్ నేషనల్ ఇన్కమ్. ఎందుకు ఇది ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని ఎందుకు జాతీయ ఆదాయంగా తీసుకున్నామంటే మనం ఇది ఫస్ట్ జిఎన్పి తీసుకున్నాం అనుకోండి. జిఎన్పి తీసుకుంటే అది గ్రాస్ అంటే మనకి ఏం కనిపిస్తుంది అక్కడ, తరుగుదలని అందులో కలుపుతారు. సో వాస్తవ ఆదాయం మనకు తెలియదు, అందులో తరుగుదలని తీసివేయాలి కాబట్టి నెట్ తీసుకున్నాం. అదే గ్రాస్ డొమెస్టిక్ తీసుకున్నాం అనుకోండి, అది దేశ భౌగోళిక సరిహద్దులు మాత్రమే అది చూపిస్తుంది, కానీ దేశ పౌరుల ఆదాయం ఎంత అనేది మనకి తెలియదు కాబట్టి జిఎన్పి తీసుకున్నాం. సో ఇక్కడ తరుగుదలని మనకి చూపిస్తుంది కాబట్టి ఇది తరుగుదలని తీసివేసిన నెట్ నేషనల్ ప్రోడక్ట్ని తీసుకున్నాం, నికర జాతీయ ఆదాయం తీసుకున్నాం. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే మనకి అసలు ఉత్పత్తి కారకాల ఆదాయం మనకి కరెక్ట్ ఆదాయం అవుతుంది, కానీ మార్కెట్ ప్రైస్లో ఏం ఇంక్లూడ్ అయి ఉంటుంది అనుకున్నాం, నెట్ ఐటీ, గవర్నమెంట్ వేసే ఐటీ, సబ్సిడీ తీసేసిన సబ్సిడీలు ఇవన్నీ ఉంటాయి మనకి. సో
సో అవి ఉండొద్దు కాబట్టి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ అయితే నెట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది మనకి నిజమైన జాతీయ ఆదాయం. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది మనకి నిజమైన జాతీయ ఆదాయం. అంటే ఒక్కసారి సో జిఎన్పి మనం ఏది తీసుకున్నా కూడా దాన్ని మైనస్ ప్లస్ చేస్తే మనకి ఈజీగా అవి కింద కాన్సెప్ట్స్ వస్తాయి. ఇప్పుడు గ్రాస్ వర్సెస్ నెట్ ఏంటి దీని మధ్య డిఫరెన్స్? గ్రాస్ వర్సెస్ నెట్ అంటే ఫస్ట్ లెటర్ జిఎన్పి జీడిపిలో ఫస్ట్ లెటర్. సో గ్రాస్కి నెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిప్రిసియేషన్. గ్రాస్కి నెట్కి ఉన్న డిఫరెన్స్ డిప్రిసియేషన్, తరుగుదల. గ్రాస్ నెట్కి ఉన్న డిఫరెన్స్ ఎంత ఏంటి అంటే డిప్రిసియేషన్. ఓకే, ఇది ఫస్ట్ లెటర్ చేంజ్ అయితే మనకి తరుగుదల డిప్రిసియేషన్. అండ్ సెకండ్ లెటర్ చేంజ్ అయితే ఏంటి? నేషన్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పుకున్నాం. సో నేషనల్ అండ్ డొమెస్టిక్. నేషన్కి డొమెస్టిక్కి డిఫరెన్స్ ఏంటనుకున్నాం? ఎన్ఎఫ్ఐఏ. నెట్ సెకండ్ లెటర్ చేంజ్ అవ్వడం అంటే వెంటనే మనకి ఐడియా రావాలి ఎన్ఎఫ్ఐఏ. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయం. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనం చెప్పుకుంది? మార్కెట్ ప్రైస్ వర్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్. ఏంటి మార్కెట్ ప్రైస్? మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి ఏంటి డిఫరెన్స్? నెట్ ఐటీ, ఐటీ మైనస్ సబ్సిడీ, నికర పరోక్ష పన్నులు. మార్కెట్ ప్రైస్కి అండ్ ఫ్యాక్టర్ కాస్ట్కి ఉన్న డిఫరెన్స్ నికర పరోక్ష పన్నులు. ఇంకొకటి ఏంటి అంటే నామమాత్రము, నామినల్ వర్సెస్ రియల్ ఇన్కమ్. వాస్తవ ఆదాయము, నామమాత్రపు ఆదాయము. ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయాన్ని చెప్తే అది నామమాత్రపు ఆదాయం, ప్రస్తుత ధరల్లో ఆదాయం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2021 ధరల్లో మనం చెప్తే అది నామమాత్రపు ఆదాయం అవుతుంది. లేదు బేసిక్ ఇంతకుముందు చెప్పాను నేను, ఆధార సంవత్సరాల ధరల్ని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం ఏ ధరను తీసుకుంటున్నామని చెప్పిన 2011, 12 మొన్నటి వరకు 2013-14 వరకు ఏం తీసుకున్నారు? 2009, 2004-5ని తీసుకున్నారు. సో అట్లా నామమాత్ర ఆధార సంవత్సరాన్ని తీసుకొని లెక్క పెడితే అది ప్రస్తుత ధరల్లో అది వాస్తవ ఆదాయం అవుతుంది. ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని జాతీయ ఆదాయాన్ని చెప్తే అది నామమాత్రపు ఆదాయం అవుతుంది. సో ఇది ఈ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి 4 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. అండ్ వీటి మధ్యలో మనం డిఫరెన్స్ చూసుకుంటే ఆటోమేటిక్గా ఎట్లా చేంజ్